డ్రోన్ లాంటిది కూడా ఒకటి ఉంటుందని ఎప్పుడు ఫస్ట్ టైం మీకు ఎన్కౌంటర్ చేశారు? అంటే ఒక న్యూస్ ఆర్టికల్ చూసారా, వీడియో చూసారా, ఫోటో చూసారా, ఎలా అనిపించింది? మనకి ఏంటంటే రెండు మేజర్ రీజన్స్ వల్ల మీరు ఇప్పుడు గూగుల్లో క్యాన్సర్ ట్రైన్ అని కొడితే ఒక ట్రైన్ ప్రతిరోజు పంజాబ్ నుంచి రాజస్థాన్ వెళ్తుంది క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్స్ కోసం. దాంట్లో 90% ఫార్మర్స్ అనమాట. సో అక్కడ ఇంకో ట్రిగర్ పాయింట్ వచ్చింది నాకు. ఈ ఫస్ట్ ప్రోటోటైప్ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కానివ్వండి, ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేది ఎలా సోర్స్ చేశారు? మేము 2016, 17, 18 డ్రోన్ అనేసరికి పర్మిషన్ ఎవరు ఇస్తారో తెలియదు, ఒక రూల్స్ అనేది లేవు. అండ్ మేజర్లీ మేము సాల్వ్ చేయాలనుకున్న ప్రాబ్లమ్స్ డ్రోన్స్ అనేది రెడీమేడ్గా ఇండియాలో దొరకవు. 10 కేజీలు 15 కేజీలు డ్రోన్ ఎత్తేటట్టు ఆ డ్రోన్స్ తయారు చేసి వాటిని ట్యాంక్ అవన్నీ వేసి మామూలుగా ఎక్కడైతే దోమ ఉందో అక్కడ స్ప్రే చేయడం అనేది స్టార్ట్ చేసాం 2018. ఈ టెక్నాలజీని చాలామంది ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు రైతులతో పని చేయొచ్చు కదా. రైతులు ఏమనేవారంటే, ఓకే మేము ఇప్పుడు 100 లీటర్లు వేస్తున్నాం ఎకరానికి, మీరు డ్రోన్తో 100 లీటర్లు వేస్తారా? 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, అగ్రికల్చర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనకి నెలకి ఎంత కాదునో అంత డిమాండ్ ఉందా అండి? అంటే ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆ పని దొరుకుతుందా? నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 2026 కల్లా 1,00,000 మంది పైలట్స్ కావాలి. ఇప్పుడు ఇది నేర్చుకోవాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటుందా, లేదంటే ఎవరైనా నేర్చుకోవచ్చా? సో ఇది నేర్చుకోవాలంటే మినిమం ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తామో దాంతో ఎటువంటి మనకు హామ్ ఉండదు అంటారు. ఇది మన డ్రోన్లో ఏంటంటే అండి, మనం ప్రతి లొకేషన్ టు ఒక లొకేషన్ వెళ్ళిన తర్వాత హెల్త్ కేర్లో ఏదైనా ఉందా సార్ డ్రోన్ ఆపర్చునిటీ? అంటే కనిపించని ప్లేస్కి డ్రోన్ వెళ్ళి బ్లడ్, వ్యాక్సిన్, డయాగ్నోస్టిక్ శాంపుల్స్ డెలివరీ చేసి మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే సార్ ఫ్లయింగ్ కార్స్ టెక్నాలజీ ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? స్కై డ్రైవ్ అనే కంపెనీ జపాన్లో వాళ్ళతో టైఅప్ చేశామండి. సో ఇది 3 ప్యాసింజర్ ట్యాక్సీ. మన ఇండియాలో 2027, 2028లో దీన్ని చూడగల ట్రయల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. హౌ బిగ్ ఇస్ మారో డ్రోన్స్ అండ్ నెక్స్ట్ 5 yearsలో మీ విజన్ ఏంటి? 5 సంవత్సరాల్లో ఇది ఒక 1,000 crore కంపెనీ చేద్దామని చూస్తున్నాము. వెల్కమ్ టు ఆదాన్. మన దేశానికి వ్యవసాయమే బ్యాక్ బోన్. అలాంటి వ్యవసాయానికి డ్రోన్స్ ఒక బ్యాక్ బోన్లా మారాయి. కమింగ్ ఒక ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే 80% వరకు క్రాప్స్ కోసము 80% వరకు డ్రోన్స్ యూసేజ్ అనేది పెరగబోతుందని స్టాట్స్ చెప్తున్నాయి. సో ఇలాంటి ఒక ఇండస్ట్రీలో డ్రోన్స్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ ఇవాళ మనం చేస్తున్నాము. ఈరోజు మనతో ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి మారో డ్రోన్స్ CEO ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీ ఇంట్రడక్షన్ ఒకసారి మనం ఈ ఫేజ్లో కంప్లీట్ చేద్దాము. అంటే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు ఎక్కడ చదువుకున్నారు, పుట్టి పెరిగింది ఎక్కడ అనేది ఒకసారి చెప్పండి. సో నా పేరు ప్రేమ్ కుమార్ విశ్లావత్ అండి. నేను హైదరాబాద్లోనే పుట్టాను ఇక్కడ. సో ఇక్కడే మన ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత IIT గౌహటిలో బీటెక్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. తర్వాత కెనడియన్ బేస్డ్ కంపెనీలో చేశాను. చేసిన తర్వాత 2012లో రాస్తా ఫిలిమ్స్ అనే కంపెనీ పెట్టాము. ఓకే. సో అవి చేస్తున్నప్పుడు మేజర్లీ మా 2016 అప్పటి నుంచి మారో డ్రోన్స్ అనేది ఆలోచించి 2019లో దీన్ని మారో డ్రోన్స్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు లాస్ట్ 6 years నుంచి మారో డ్రోన్స్ CEOగా వర్క్ చేస్తాం. సో ఇలా డ్రోన్ చేయాలి, ఒక కంపెనీ మనం స్టార్ట్ చేయాలి అన్న విషయము డ్రోన్ లాంటిది కూడా ఒకటి ఉంటుందని ఎప్పుడు ఫస్ట్ టైం మీకు ఎన్కౌంటర్ చేశారు? అంటే ఒక న్యూస్ ఆర్టికల్ చూసారా, వీడియో చూసారా, ఫోటో చూసారా, ఎలా అనిపించింది? సో డ్రోన్స్ అనేది మనం రెగ్యులర్గా అంటే చూసుంటాం న్యూస్లో, ఏంటంటే డిఫెన్స్లో వాడుతున్నారని చూస్తాం, రెగ్యులర్ వినుంటాము, ఫిజికల్గా చూడలేదు. కానీ మనం ఏమైందంటే డ్రోన్స్ మనం చాలా వరకు మన పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే సినిమాల ఫిలిమ్స్లో కానీ ఇట్లా డ్రోన్స్ అనేది బాగా మనం చూసాం, అలానే చూసాం మేము కూడా. సో పర్టికులర్లీ డ్రోన్స్ అనేది ఎందుకు దీంట్లో దిగాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఈ మస్కిటో ఇష్యూ అనే మస్కిటో మినాన్స్ అనేది మనకు రెగ్యులర్గా తెలుసు కదా. సో నేను ఇటు హైటెక్ సిటీ సైడ్ ఉంటాను, మా పేరెంట్స్ అటు 40-45 kilometers అవేలో ఉంటాను. సో 2016, 2017 ఆ టైం నుంచి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కంప్లైంట్ ఇచ్చేవాడిని. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓకే మనుషులు దిగి చేస్తూ ఉండేవారు కదా, దాంతో డ్రోన్తో ఎందుకు చేయకూడదు అనేది ఒక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మనకి ఏంటంటే 2 మేజర్ రీజన్స్ వల్ల
మీరు ఇప్పుడు గూగుల్లో క్యాన్సర్ ట్రైన్ అని కొడితే ఒక ట్రైన్ ప్రతిరోజు పంజాబ్ నుంచి రాజస్థాన్ వెళ్తుంది క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్స్ కోసం. దాంట్లో 90% ఫార్మర్స్ అనమాట. సో అక్కడ ఇంకో ట్రిగర్ పాయింట్ వచ్చింది నాకు. తర్వాత 2018లో ఏంటంటే యవత్మాల్ అని ఒక ప్లేస్లో జనాలు స్ప్రే చేస్తూ ఉంటే సడన్గా ఒక విండ్ రావడం వల్ల అది ఊళ్ళో మీదకి వచ్చి చాలామందికి ఇంపాక్ట్ అయింది. సో అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఓకే, మనుషుల మీద చేస్తుంటే దానివల్ల క్యాన్సర్ లాంటిది వస్తుంది, లేకపోతే మనుషుల మీద డిపెండ్ ఉంటుంది కదా, దాంతో ఎందుకు చేయకూడదు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. సో ఎప్పుడన్నా అనుకున్నారా సార్ మీ కాలేజ్ డేస్లో ఒక రోజు నేను ఇలాంటి డ్రోన్ కంపెనీ కూడా స్టార్ట్ చేస్తానేమో అని? నేను ఎప్పుడు అనుకోలేదండి, మేము అలా అనుకోలేదు. జస్ట్ ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేస్తాం అనుకున్నాం కానీ డ్రోన్ అనేది అప్పటికి మనకి అప్పుడంతా తెలియదు అప్పటికి. సో స్టార్ట్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయాలి కాబట్టి స్టార్టింగ్లో మీ ఫస్ట్ ప్రోటోటైప్ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కానివ్వండి, ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేది ఎలా సోర్స్ చేశారు? డ్రోన్ అనేది మేము స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి ఇండియాలో రెగ్యులేషన్ అనేది లేదు. ఎలా అయితే మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమన్నా AK-47 గన్స్ ఇలా పెట్టుకొని తిరుగుతుంటే ఎలా అయితే చూస్తారో మేము 2016, 17, 18 డ్రోన్ అనేసరికి దానికి పర్మిషన్ ఎవరు ఇస్తారో తెలియదు, రూల్స్ అనేది లేవు. అండ్ మేజర్లీ మేము సాల్వ్ చేయాలనుకున్న ప్రాబ్లమ్స్ డ్రోన్స్ అనేది రెడీమేడ్గా ఇండియాలో దొరకవు. సో మనం కొత్తగా డిజైన్ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే దానికి మోటార్ కావాలి, దానికి కొన్ని ఎలక్ట్రానిక్స్ కావాలి, దానికి కొన్ని మామూలు బ్యాటరీస్ ఇట్లా కావాలి అన్నప్పుడు మేము ఫస్ట్ చైనా, తైవాన్ తెప్పించాము. ఫస్ట్ కొన్ని తెప్పించి కస్టమైజ్ చేసాం డ్రోన్ని. కస్టమైజ్ చేసి ఒక 10 కేజీలు 15 కేజీలు డ్రోన్ ఎత్తేటట్టు ఆ డ్రోన్స్ తయారు చేసి వాటిని ట్యాంక్ అవన్నీ వేసి మామూలుగా ఎక్కడైతే దోమ ఉందో అక్కడ స్ప్రే చేయడం అనేది స్టార్ట్ చేసాం 2018. దాని తర్వాత మెల్లిగా ఏంటంటే దానికి ఒక సెన్సర్ కెమెరా పెట్టి ఎక్కడైతే దోమ ఉంటుందో అక్కడే స్ప్రే అయ్యేటట్టు, అంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో జస్ట్ ఆ ఏరియాస్ కి టార్గెట్ చేసి స్ప్రే చేస్తాం, అలా స్టార్ట్ చేసాం. సో చేస్తున్నప్పుడు అది బాగా మున్సిపాలిటీ ఇక్కడ GHMCతో వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 70 లేక్స్ వరకు చేసాం. చేసిన తర్వాత ఏంటంటే మేజర్లీ అప్పటికి ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది మేము బాగా చూసాం. అంటే ఈ డ్రోన్స్ చైనాలో ఎలా ఉంది, జపాన్లో ఎలా ఉంది, ఎలా వాడుతున్నారు అని చూస్తే ఎక్స్టెన్సివ్గా వాడుతున్నారు. అప్పుడు మనం ఏమనుకున్నామనంటే ఓకే, మన దోమల ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము, ఏమన్నా ఒక సెక్టర్ గవర్నమెంట్ యొక్క డిపెండెన్సీ తక్కువ ఉండి మనం ఏమైనా దీన్ని పెద్దగా చేయగలుగుతామా అనే ఉద్దేశంతో చూస్తున్నప్పుడే అగ్రికల్చర్ అనేది చూసాం. కానీ అగ్రికల్చర్లో కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తే స్ప్రేయింగ్ అనేది నాక్ స్ప్రేయర్ ఉంటుంది, ఇట్లా భుజాలు వేసుకొని 15-20 కేజీలు వేసుకొని రోజుకి 6 నుంచి 8 గంటలు పనిచేస్తారు. మేము చూసిన ప్యాటర్న్ ఏంటంటే వ్యవసాయంలో ఇప్పుడు చేసే వాళ్ళందరూ 45 నుంచి 50 సంవత్సరాలు పైపడి ఉన్నారు. వాళ్ళు రోజుకి 5-6 గంటలు అట్లా ఒక 15-20 కేజీలు చేయలేరు ఇప్పుడు. సో అప్పుడు ఏమనుకున్నామనంటే ఓకే, ఈ టెక్నాలజీని చాలామంది ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు రైతులతో పని చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది అక్కడ నుంచి. తర్వాత ఈ డ్రోన్ తెచ్చాక ఏంటంటే ఫార్మర్స్, రైతులు ఏమనేవారంటే ఓకే, మేము ఇప్పుడు 100 లీటర్లు వేస్తున్నాం ఎకరానికి, మీరు డ్రోన్తో 100 లీటర్లు వేస్తారా అని అంటే అప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు రైతులు ఏమన్నా మీరు ఇంజనీర్లు బాగా ఏమైనా సాఫ్ట్వేర్ టెక్నాలజీ చేయగలుగుతారు, కానీ మేము వ్యవసాయం అనేది మేము తాతల నుంచి నేర్చుకున్నది, మీరు ఏదో తెచ్చి ఇది వ్యవసాయం పని అవుతుంది అని అంటే మాకు తెలియదు కదా అని అంటే అప్పుడు మనం ఏం చేసామనంటే ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వాళ్ళతో కలిసి ఒక 7 పంటల్లో డ్రోన్ ఎప్పుడైనా వాడుతున్నప్పుడు ఇప్పుడు పంటలో ఏ హైట్లో వాడాలి, మనం స్ప్రే చేస్తున్నప్పుడు మన పంటలో పడుతుందా పక్క వాళ్ళ పంటలో పడుతుందా, డ్రిఫ్ట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ మనము ఎంత ఇప్పుడు 100 లీటర్లు వేసే దగ్గర దానిని తగ్గించవచ్చా, లేకపోతే మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం గాల్లో అప్పుడు దానివల్ల పక్షులకు కానీ కింద సాయిల్కి వాటర్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనేది 2018 నుంచి 2021 వరకు చేసుకుంటూ వచ్చాం. సో ప్రతి డీటెయిల్ మీద వర్క్ చేసాం. చేసినప్పుడు అది చేసి అది SOP లాగా చేసాం. అప్పటికి ఇండియాలో ఏంటంటే డ్రోన్ రూల్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 2021 కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు మనుషులు లేరు కాబట్టి డ్రోన్తో డిస్ఇన్ఫెక్షన్ చేయడము, శానిటైజేషన్ చేయడము, డ్రోన్తో డెలివరీ అనేది అడగడము, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి మాకు. అప్పుడు మనం ఏం చేసామనంటే అప్పటికి మనం ఏంటంటే దోమల ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. అగ్రికల్చర్ డ్రోన్స్ రీసెర్చ్ నడుస్తుంది, బికాజ్
ఫార్మర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే వాటికి ఆన్సర్స్ మన దగ్గర లేవు కదా అని. దాని తర్వాత మనం ఏంటంటే ఈ ఫారెస్ట్లో సీడ్ బాల్ వేసి చెట్లు నాటుతారు కదా, ప్లాంటేషన్ చేస్తారు కదా, అది కూడా చేసాము. 1-2 యాక్టివిటీస్ మనం రానా దగ్గుపట్టి గారిని అంబాసిడర్ పెట్టి కూడా చేసాము. సో దాని తర్వాత ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత 2021లో చాలా వరకు ఏంటంటే మనకి ఇంకొక ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది ఏంటంటే లోకస్ట్ అటాక్ అని వచ్చింది మిట్టికెళ్ళలో లోకస్ట్. సో దానివల్ల ఏంటంటే మొత్తం జైపూర్, రాజస్థాన్ అక్కడంతా అప్పుడు గవర్నమెంట్ చాలా ఏరోప్లేన్స్ వాడడము లేదా డిఫరెంట్ వేస్ వాడడం. సో అప్పుడు మన దగ్గరకు రీచ్ అవుట్ అయ్యి డ్రోన్స్ వాడుతాము, దానివల్ల పొద్దున 6 గంటలకి మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత వాడితే బాగుంటుంది అని అంటే డ్రోన్స్ వాడడంతో ఇంపాక్ట్ కనిపించింది. సో అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక డ్రోన్స్ అని ఒకటి ఉన్నాయి, వీటిని వ్యవసాయంలో వాడుతున్నారు, వీటి వల్ల మనం లోకస్ట్ అనేది కంట్రోల్ చేయగలిగాం. అప్పుడు మనకి పిలిచి అడిగారు అనమాట. మాకు ఫస్ట్ మీటింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారితో మాకు ఫస్ట్ మీటింగ్ అప్పుడు అయింది. అప్పుడు వాళ్ళు అసలు మీరు ఏమవుతుంది వ్యవసాయంలో ఎలా పని వస్తుంది అని అంటే మనం ఏం చేసామనంటే ఓకే మన ఊళ్ళల్లో ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, అగ్రికల్చర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి డ్రోన్ అనేది ఒకటి ఇస్తే వాళ్ళు అక్కడ రైతులతో పనిచేస్తారు, వాళ్ళు మనకి నెలకి ఎంత కాదన్నా ఒక 50-60 వేలు సంపాదించుకోవచ్చు అనేది మనం చూపించగలిగాం. చూపించి అట్లా ఒక SOPs లాగా చేసి అవన్నీ పబ్లిష్ చేయించాం. సో ఇవాళ మన దగ్గర చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, జావా అని, పైథాన్ అని, లేకపోతే బ్లాక్ చైన్ అని, AI అని, డేటా సైన్స్ అని, ఇవన్నీ ఏంటంటే 6 నెలల నుంచి సంవత్సరం చదువుతున్నారు. మేము ఇవాళ డ్రోన్ అనేది ఒక వారం నుంచి 10 రోజుల్లో నేర్పించి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళు 11 రోజుల నుంచి వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. సో రోజుకి 10,000 నుంచి 15,000 వరకు సంపాదిస్తున్నారు. అంటే ఒక 1 వీక్ మీ దగ్గర నేర్చుకుంటే దాని తర్వాత ఇమీడియట్గా అంటే 12 డేస్ అంటే 12th డే నుంచి వాళ్ళు అర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అవునండి, అంటే మనకి ఇవి DGCA సర్టిఫైడ్ RPTO అంటాము, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని ట్రైనింగ్ సెంటర్స్ అనమాట మనకి. సో మనకి ఎలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో అలా డ్రోన్ నడిపే వాళ్ళకి డ్రోన్ పైలట్ లైసెన్స్ ఉండడం అవసరము. సో అది DGCA లైసెన్స్ ఆథరైజేషన్ ఇస్తారనమాట. సో దానివల్ల అది ఉన్న తర్వాత ఏంటంటే జనాలు లోన్లు, సబ్సిడీ లేకపోతే కంపెనీ CSR కింద వీటి కింద డ్రోన్స్ ఇస్తున్నారు. తీసుకొని వెళ్ళి ఊర్లలో వెళ్ళి రైతులతో వర్క్ చేసి రైతు ఎకరానికి 500 రూపాయలు ప్యాడీకి లేకపోతే 1000 రూపాయలు షుగర్ కేన్కి ఇలా ఇస్తున్నారు. సో అలా రోజుకి 20 నుంచి 30 ఎకరాలు చేస్తుంది. ఈ 20 ఎకరాలు తీసుకున్నా కూడా రోజుకి 10,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. సో అలా వాళ్ళు నెలకి అన్ని ఖర్చులు పోను ఒక 60 నుంచి 75,000 రూపాయలు సేవ్ చేయగలుగుతున్నారు. సో మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ కదా ఇది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు అందుకోసమే కొత్త టెక్నాలజీస్లో ఈ టెక్నాలజీ తక్కువ టైంలో వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా పుష్ ఇస్తుంది అనమాట, సబ్సిడీ రూపాన, లోన్ రూపాన. కాబట్టి వాళ్ళు నేర్చుకొని వెళ్ళి ఊర్లో వెళ్ళి వాళ్ళంతా వాళ్ళ పొలాన్ని వాడుకుంటున్నారు. దాని తర్వాత ఊర్లో ఉన్న పొలానికి అందరికీ ఒక సర్వీస్ లాగా ఎకరానికి 500 రూపాయల నుంచి 600 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు. అంత డిమాండ్ ఉందా అండి? అంటే ఇప్పుడు నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆ పని దొరుకుతుందా? డెఫినెట్లీ ఉందండి. అంటే ఇప్పుడు మనకి చాలా వరకు డేటా చూస్తే ఇప్పుడు ఒక 20,000 మంది డ్రోన్ పైలట్స్ అయ్యారు లాస్ట్ ఒక 2 yearsలో. తెలంగాణలోనే లేదంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇక 20,000 మంది ఉన్నారండి. ఇప్పుడు నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 2026 కల్లా 1,00,000 మంది పైలట్స్ కావాలి. 1,00,000 మంది పైలట్లు, స్కిల్డ్ పైలట్స్ ఉండాలి. అది 80,000 మనం జనరేట్ చేయాలి. దాని తర్వాత రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కి కూడా చాలా మంది కావాలి. దాని తగ్గట్టు మళ్ళీ డ్రోన్స్ ని డిఫరెంట్ సెక్టర్స్ లో వాడడానికి పైలట్స్ అనేది కావాలి. సో చూస్తే నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల. ఇప్పుడు ఇది నేర్చుకోవాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటుందా లేదంటే ఎవరైనా నేర్చుకోవచ్చా? ఇది నేర్చుకోవాలంటే మినిమం 10వ తరగతి చేసి ఉండాలి. దాని తర్వాత ట్రైనింగ్ అంతా వాళ్ళకి తమిళ్ అయితే తమిళ్లో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో, తెలుగులో తెలుగు, హిందీలో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు నేర్పిస్తాము. ఏదన్నా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు 10వ తరగతి చేసి పాస్ ఉంటే చాలు. సో ఇప్పుడు ఇది నేర్చుకోవాలి అంటే ఎంతవరకు కాస్ట్ మనకు ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు మీరు చూస్తే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో. మీవి సొంతంగా? అందరివి కలిపి 150 ఉన్నాయి.
సో దాంట్లో ఇప్పుడు మీకు చూస్తుంటే ఒక్కొక్క సిటీలో 35,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు, 35,000 to 50,000 వరకు. మనం ఇక్కడ 35,000 ప్లస్ GST ఛార్జ్ చేస్తున్నాం ట్రైనింగ్కి. సో మనకి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ NIPHMలో కానీ మనకి మన ఓన్ ట్రైనింగ్ సెంటర్స్ సిద్దిపేటలో కావేరీ యూనివర్సిటీతో కానీ, లేకపోతే వరంగల్లో మాడల్ డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఇట్లా మన 4 సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. సో వారానికి 10 మంది ట్రైన్ అవుతారు. అలా ప్రతి సెంటర్లో నెలకు 40 మంది ట్రైన్ అవుతున్నారు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే ఒక డ్రోన్ ఆపరేట్ చేయాలి అంటే ఇట్ ఈస్ బై పైలట్ రిమోట్ కంట్రోల్. సో ఫ్యూచర్లో టెక్నాలజీ ఎప్పుడు ఎవాల్వ్ అవుతుంది, డెవలప్ అవుతుంది కాబట్టి వితౌట్ పైలట్, వితౌట్ రిమోట్, ఆటోనోమస్గా అంటే ఆటోమేటిక్గా జస్ట్ ఆ డ్రోనే స్వయంగా చేసుకునేలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు కూడా ఆటోనోమసే చేస్తామండి. ఇప్పుడు ఎందుకంటే రెగ్యులేషన్ ప్రకారంగా ఒక డ్రోన్కి పైలట్ ఉండడం, పైలట్కి లైసెన్స్ ఉండడం మ్యాండేట్ ఉంది. కానీ అంత ఆపరేషన్స్ మేము ఆటోనమస్గా చేయమంటాం. ఇప్పుడు వాళ్ళు పొలానికి వెళ్ళిన తర్వాత పైలట్ ఉట్టి వాళ్ళు బౌండరీస్ పెడతారు, మొత్తం ఆపరేషన్స్ అంతా ఆటోనమస్ అవుతుంది. ఆటోనమస్లో అవడం వల్ల దానికి సెన్సార్స్ ఉంటాయి. టెరెన్ సెన్సార్ అంటే హైట్ మెయింటైన్ అవుతుంటుంది. తర్వాత అబ్స్టికల్ సెన్సర్స్, మన చెట్టు వచ్చినా ఏ వచ్చినా తను డిటెక్ట్ చేసి అవాయిడ్ చేసి ముందుకు వెళ్తుంది. సో అలా సెన్సర్స్ ఆటోనమస్ ఆల్రెడీ డ్రోన్స్లో వాడుతున్నాం. ఈ అగ్రికల్చర్లో కాకుండా కూడా మీరు సర్వే మ్యాపింగ్ అయినా కానీ, సర్వేలెన్స్ అయినా కానీ, డ్రోన్ డెలివరీ అయినా కానీ అన్నీ ఫుల్లీ ఆటోనమసే యాక్టివిటీస్ చేస్తాం. ఓకే. సో ఆటోనమస్ డ్రోన్స్ ఒకసారి మనము ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తామో దాంతో ఎటువంటి మనకు హామ్ ఉండదంటారా? ఒకవేళ సాఫ్ట్వేర్లో ఏదైనా గ్లిచ్ వచ్చిన, ఎందుకంటే మీరు రోబో సినిమా చూసే ఉంటారు, అందులో ఏదో ఒక చిప్లో కొంచెం డిఫరెన్స్ రాగానే అది డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఈ డ్రోన్ అనేది అలా ఏమీ చేయాలి, లేదంటే ఒకసారి చేసినా కానీ దానికి ఇమ్మీడియట్ ఆఫ్ చేయడానికి ఏదైనా స్విచ్ ఉంటుందా మనకు? ఇది మన డ్రోన్లో ఏంటంటే అండి, మనం ప్రతి లొకేషన్ టు ఒక లొకేషన్ వెళ్ళిన తర్వాత క్యాలిబ్రేషన్ చేస్తాం. అంటే మనకి శాటిలైట్ కౌంట్ అవన్నీ చూసుకుంటారు. ప్రతి ఆపరేషన్ అంటే ఒక ఎకరం 6 నుంచి 7 నిమిషాలు అయిపోతుంది కదండి. ప్రతి ఎకరం అప్పుడు ప్రీ ఫ్లైట్ చెక్, డ్యూరింగ్ ఫ్లైట్ చెక్ అని చెప్పేసి ప్రీ ఫ్లైట్ చెక్స్ అన్ని చెక్ చేసుకుంటారు. దాంట్లో హార్డ్వేర్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, సాఫ్ట్వేర్లో ఏమైనా కనపడుతున్నాయి అప్డేట్స్ ఏమన్నా, అలా చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మనకి ఏమన్నా ఆన్ ఫ్లైట్లో ఆటోనమస్లో ఉన్నప్పుడు ఏమైనా ఉన్నా కూడా దాంట్లో మాన్యువల్గా వాళ్ళు తీసుకోగలుగుతారు. లేకపోతే దాంట్లో రిటర్న్ టు హోమ్ అని ఫీచర్ ఉంటుందండి. జస్ట్ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేయడం కానీ, లేకపోతే మనకి పైలట్ ఒకవేళ తన కంట్రోల్లో తీసుకొని తను మళ్ళీ తీసుకురావడానికైనా కానీ, దాన్ని ఓవర్ రైడ్ చేయడానికైనా కూడా లోకల్ పైలట్ కూడా ఉంటుందండి యాక్సెస్. ఓకే. సో ప్రస్తుతానికి సార్ మీరు డ్రోన్స్, అగ్రికల్చర్, మస్కిటో ఎరాడికేషన్ అండ్ హెల్త్ కేర్లో ఏదైనా ఉందా సార్ డ్రోన్ ఆపర్చునిటీ? అంటే మనము మన జర్నీ ఈ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెంగ్యూ, మలేరియా తగ్గించడానికి కోసం డ్రోన్ స్టార్ట్ చేశాం. ఓకే. దాని తర్వాత మనం ఏంటంటే ఈ అగ్రికల్చర్ R&D అవుతున్నప్పుడు ఈ డ్రోన్ తోటి సీడ్ బాల్స్ వేయడం, ఫారెస్ట్లో ఎక్కడైతే డిఫారెస్టేషన్ అవుతుందో, ఎక్కడైతే మనకి యాక్సెసిబుల్ లేదో అక్కడికి వెళ్ళి డ్రోన్తో సీడ్ బాల్స్ వేయడం. ఇలా ఇంతకుముందు హెలికాప్టర్స్తో వేసేవారు, ఇప్పుడు పిల్లలు మరి మబ్నోలో అయినా కానీ డిఫరెంట్ ఫారెస్ట్లో డ్రోన్తో వేస్తున్నారు అట్లా. సో అలా మనము మేజర్లీ ఏంటంటే ఒక 8-9 స్టేట్స్లో ఇప్పుడు డ్రోన్తో సీడ్ బాల్స్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇది చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఫారెస్ట్తో జైల్ చేస్తున్నాం. ఓకే. దాని తర్వాత మనం ఏంటంటే కోవిడ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి చాలా వరకు డెలివరీ అంటే కనిపించని ప్లేస్కి డ్రోన్ వెళ్ళి బ్లడ్, వ్యాక్సిన్, డయాగ్నోస్టిక్ శాంపిల్స్ డెలివరీ చేసి మళ్ళీ అక్కడికి వచ్చేయడం. అవును, అది చాలా ఇంపార్టెంట్. అది చేసాం. ఆ డెమాన్స్ట్రేషన్ ఇక్కడ వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు చేసాం. ఎన్ని కిలోమీటర్స్ రేంజ్? ఒక 45 కిలోమీటర్స్ వరకు చేసామండి. చేసి మనము అంటే మీకు బై రోడ్ కన్నా బై ఎయిర్ 1/3 లో వెళ్తుంది అనమాట. మనకు 2.5 hours పడుతున్నా కూడా బై ఎయిర్ లో 30 to 45 minutes లో అయిపోతుంది. సో ఎవరికైనా బ్లడ్ అర్జెంట్ గా నీడ్ ఉంది అంటే దిస్ డ్రోన్ కెన్ హెల్ప్. అంటే మనం ఒక కాన్సెప్ట్ ఏమనుకుంటున్నాం అంటే అండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి దగ్గర మనకి ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. మనకి పెరిఫెరల్స్ లో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. సో చాలా వరకు ఏంటంటే మనకి పాము కాటు అయినా, లేక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి బ్లడ్ అవసరం వస్తుంది, లేకపోతే లాంగ్ టైల్ మెడిసిన్ అవసరం వస్తుంది పాము కాటుకి. అవి ఏంటంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంటాయి. సో మనకి ఏంటంటే తక్కువ టైంలో డ్రోన్ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళి పిహెచ్సికి ఇచ్చి, పిహెచ్సిలో మన డయాగ్నోస్టిక్ శాంపుల్స్ ఉన్నాయి, బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్, అవి
డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తేవడం వల్ల కొన్ని రోజులు గంటల్లో టైం పట్టేది అది నిమిషాల్లో వాళ్ళకి చేరవేయగలుగుతాం అనే ఉద్దేశంతో చూస్తున్నాము. అట్లా మనం ఇక్కడ 2022లో స్టార్ట్ చేసాం. ఇక్కడ వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు చేయడము, మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంకా వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి చేసాం. తర్వాత మనకి నార్త్ ఈస్ట్లో ICMR వాళ్ళతో కలిసి మేఘాలయలో కానీ అస్సాంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడైనా కానీ ఇవన్నీ డిఫరెంట్ టైం చేసాం. సో దాని కూడా కొంచెం టైం పడుతుంది రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాన్ని వాడడంలో కానీ అంతా కూడా టైం పడుతుందని మొత్తం మన ఫోకస్ అంతా అగ్రికల్చర్ మీద పెట్టాం. సో అగ్రికల్చర్లో ఏంటంటే ఇది ఒక ట్రాక్టర్ లాగా, ఒక ఏరియల్ ట్రాక్టర్. సో ట్రాక్టర్ ఎలా అయితే ఫస్ట్ మనకి వాడడం స్టార్ట్ చేశారో దాని తర్వాత ఇంప్లిమెంట్స్ పెట్టారు కదా, దానికి రోటోవేటర్ పెట్టడము, దానికి స్ప్రేయర్ పెట్టడము, దానికి ప్లోవింగ్ పెట్టడము. అట్లే ఈ డ్రోన్కి ఫస్ట్ స్ప్రేయింగ్తో స్టార్ట్ చేసి స్ప్రేయింగ్ కాకుండా ఫర్టిలైజర్ చేయడము, లేకపోతే డైరెక్ట్ సీడింగ్ అంటారు, లేకపోతే మన ఫ్యూమిగేషన్ చేయడం, లేకపోతే పంటలో ఎక్కడ పెస్ట్ డిసీజ్ ఉందో ఐడెంటిఫై చేయడం, అలా ఒక 6 రకాల అప్లికేషన్స్ ఈ డ్రోన్ చేయగలుగుతుంది. అట్లా మల్టీ యూటిలిటీ, ఒక ట్రాక్టర్ని ఎలా అయితే వాడారో అలా ఈ డ్రోన్ని మల్టీపర్పస్గా వాడగలుగుతారు సంవత్సరం అంతా అనే ఉద్దేశంతో మనము ఒక AG365 అనే ప్రోడక్ట్ లాంచ్ చేశాం. సో దానికి అన్ని సర్టిఫికేషన్స్, లైసెన్సెస్ అన్నీ ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి మనకి లోన్లు ఒక 6% ఇంట్రెస్ట్ మీద 10 లక్షల రూపాయల వరకు నాన్ కొలాటరల్ లోన్ ఇప్పించగలుగుతున్నాము. మళ్ళీ సబ్సిడీస్లో స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అన్ని సబ్సిడీలో ఈ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రోన్ మనం ఒకసారి తీసుకొని ఎప్పుడైతే వాడతామో వెదర్ కండిషన్స్ ఇంపార్టెంటా సార్, లేదంటే రెయినీ సీజన్లో ఏ సీజన్ అయినా పర్లేదు మనం దీన్ని అలానే వాడొచ్చా? ఇప్పుడున్న ప్రెసెంట్ టెక్నాలజీకి డెఫినెట్లీ రెయినీ సీజన్లో అట్లా కొంచెం ఫస్ట్ ఏం చేస్తారంటే వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఫస్ట్ విండ్ చూస్తారు. ఓకే, బికాస్ ఎండ్ ఆఫ్ ద స్ప్రే కదండి. సో విండ్ ఎక్కువ ఉండడం వల్ల డ్రిఫ్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆ విండ్ క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టు స్పీడ్ ఇవన్నీ పెట్టుకుంటారు. సో ఇప్పుడు సిజ్లింగ్ కొంచెం వాన చినుకుల వరకు ఆపరేట్ చేయగలుగుతాం. ఎక్కువ వర్షం ఉన్నప్పుడు ఆపరేట్ చేయము ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే కొంచెం అడ్వాన్స్మెంట్ దీంట్లో కూడా రాబోతూ ఉంటుంది. సో ఇప్పుడు వర్షాలు ఉన్నప్పుడు వాడము, చినుకుల వరకు వాడగలుగుతాము. దాని తర్వాత విండ్ కూడా సడన్ విండ్ వరకు డెఫినెట్లీ, బికాస్ ఇవి 10 కేజీలు ఎత్తే డ్రోన్ అంటే మొత్తం 25 నుంచి 30 కేజీల డ్రోన్ ఇది. ఓ సడన్ విండ్ వరకు తట్టుకోగలుగుతుంది. సడన్ దాని తగ్గట్టు స్పీడ్ మెయింటైన్ చేస్తుంటాము కాబట్టి అది ప్రాబ్లం కాదు. ఓకే, సో ఇప్పుడు ఎలా అయితే మీరు ట్రాక్టర్స్ ఎగ్జాంపుల్ చెప్పారు, మనం ప్రతి వెహికల్ ఏదైనా తీసుకున్నా కానీ దానికి ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి ఆ మెయింటెనెన్స్ చేపిస్తూ ఉంటాం. సో అలాగా ఈ డ్రోన్కి ఏదైనా మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుందా? అంటే మనము డ్రోన్ ఇచ్చినప్పుడే, అంటే ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆన్ సైట్ మెయింటెనెన్స్ చేస్తాం. ఇప్పుడు మీరు డ్రోన్ తీసుకొని మీరు ఈస్ట్ గోదావరిలోనో లేకపోతే కరీంనగర్లో ఉంటే మన టెక్నీషియన్ ఇంజనీర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి మెయింటైన్ చేస్తారు. సో డ్రోన్ కొన్నప్పుడు ఫస్ట్ 1 year వారంటీ ఫ్రీ ఇస్తాం. వారంటీలో 4 quarterly ఒకసారి మన టెక్నీషియన్ ఇంజనీర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి మొత్తం మెయింటెనెన్స్ అన్ని చెక్ చేసుకొని ఇస్తారు. సో మనకి ఒకవేళ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా ఏంటంటే మనం ఏం చేస్తామంటే కొత్తగా మన దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ వెళ్ళి మళ్ళీ డ్రోన్ వెళ్ళినాక ఒక టెక్నీషియన్ వెళ్ళి మీ దగ్గరికి ఒక రోజంతా మీతో నడిపిస్తారు. అన్ని నడిపించిన తర్వాత లేదు నాకు కాన్ఫిడెంట్ లేదు నాకు ఇంకో రోజు ఉండు అంటే కూడా నేర్పించి వాళ్ళ పొలం మీద నేర్పించి రిటర్న్ వస్తున్నాడు. సో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా ఏంటంటే కొన్ని స్పేర్స్ ఇచ్చేస్తాం. ప్రొపెల్లర్ బాగా కొంచెం ప్రొపెల్లర్స్ నాజిల్స్ లాంటివి ఉంటాయి, అవి ఎలా డ్రోన్తో స్పేర్స్ ఇస్తాం, ఎలా మార్చుకోవాలో కూడా చూపించేస్తాము. దాని తర్వాత ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే అది ఒకవేళ 48 hours సాల్వ్ చేయకపోతే మన ఇంకో డ్రోన్ ఇస్తున్నాం వాడుకోవడానికి. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది ఉండకుండా టెంపరీగా అంటే వాళ్ళ డ్రోన్ ఏమైనా ఒకవేళ రిపేర్ ఆన్ సైట్ అవ్వట్లేదు, ఆఫీస్ తెప్పించుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఏం చేస్తున్నాడు మన ఒక డ్రోన్ ఇచ్చి మీరు వాడుకోండి, దాన్ని మేము రిపేర్ దానికి సాల్వ్ చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చిస్తాము అని. సో ఇప్పుడు వరకు చూసినంత వరకు ఏంటంటే అంటే ఈ ఒక కొత్త టెక్నాలజీ కాబట్టి వాడే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి చాలా హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మనం వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేయాలి, లేకపోతే ఇది నాకు ఇది నేను వాడలేకపోతున్నాను, ఇది కష్టంగా ఉంది అని అనిపించకూడదు. కాబట్టి మనం ఏం ఒక 50% సేల్, రిమైనింగ్ 50% అంతా ఆఫ్టర్ సేల్ సర్వీస్. బికాజ్
అది కూడా అగ్రికల్చర్లో ఆఫ్టర్ సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. బికాస్ సీజన్ టైంలో కరెక్ట్. వాళ్ళకి రెవెన్యూ లాస్ కదండి. ఒక రోజు డ్రోన్ ఆగినా కూడా ఒక 10,000 మినిమం లాస్ వాళ్ళకి. కాబట్టి దాని తగ్గట్టు మనం ఒక 48 అవర్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది చూస్తున్నాం. అంటే ఈవెన్చువల్లీ మనం ఏంటంటే ఈ మనకి ఏదైతే ట్రాక్టర్ షోరూమ్స్ చూసామో అట్లా డ్రోన్ షోరూమ్స్ పెడుతున్నాం డిస్ట్రిక్ట్ వైజ్. ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో మన షోరూమ్స్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళకి స్పేర్స్ కావాలన్నా ఏమైనా మెయింటెనెన్స్ కావాలన్నా అదే డిస్ట్రిక్ట్లో అక్కడే మా డీలర్ ఉంటారు, ఆ డీలర్ దగ్గర చేయించేసుకోవచ్చు. అక్కడ ఒక టెక్నీషియన్ వచ్చేసి వాళ్ళకి చేస్తారు. వాళ్ళకి ఏ స్పేర్ కావాలన్నా కూడా అదే డిస్ట్రిక్ట్లో దొరుకుతుంది వాళ్ళకి. ఓకే. వాళ్ళు కొన్ని గంటల్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేటట్టు చూద్దామని చూస్తున్నాం కమింగ్ డేస్లో. సార్ ఇప్పుడు ఈ డ్రోన్ లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైనా అవసరం పడుతుందా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఫార్మ్స్ అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు కానివ్వండి, దేనికైనా మనం డ్రోన్ వాడుతున్నాము అంటే ఏదైనా డేటా పాయింట్స్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ మనకు కావాలి అంటే ఏదైనా డాష్ బోర్డ్ లాంటిది, సాఫ్ట్వేర్ లాంటిది, మొబైల్ యాప్ లాంటిది అలా ఏదైనా ప్లాన్ చేశారా? సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏంటంటే ఆటోనమస్ చేయడానికి ఇప్పుడు డ్రోన్తో పాటు మనం ఒక సాఫ్ట్వేర్ ఇస్తాం. డ్రోన్ పైలట్ అంటే డ్రోన్ని నడపడానికి, ఆటోనమస్గా చేయడానికి, డ్రోన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా చూసుకోవడానికి ఒక యాప్ ఆల్రెడీ ఇస్తాం. మనకి అప్లికేషన్ ఓరియంటెడ్లో ఈ డ్రోన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మనం అగ్రికల్చరే తీసుకుంటాం. అగ్రికల్చర్లో ఇప్పుడు ఏంటంటే బ్లాంకెట్ స్ప్రేయింగ్ అవుతుంది. అంటే తెలుసో తెలియక మొత్తం పంట అంతా స్ప్రే చేస్తూ ఉంటారు. అది పెస్టిసైడ్ అనుకోండి, వీడిసైడ్ అనుకోండి, హెర్బిసైడ్స్ అనుకోండి అంత. ఇప్పుడు మన ఏంటంటే ఈ పోను 5G స్టార్ట్ అవుతుంది మనకి. హెచ్ కంప్యూటింగ్ అని డ్రోన్లోనే దాన్ని యాక్షన్ అవుతుంది అనమాట. ఎక్కడైతే డిటెక్ట్ చేస్తుందో అక్కడే మనకి స్ప్రే చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఆయిల్ అండ్ గ్యాస్లో ఇన్స్పెక్షన్ అంటారు. ఇన్స్పెక్షన్లో ఎక్కడ అది లీకేజ్ ఉందో అంటే మనకు చాలా 100,000 ఇమేజెస్ వస్తుంటాయి కాబట్టి స్పెసిఫిక్గా అది ఏంటిది ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా డాష్ బోర్డ్లో మీకు కనిపిస్తుంది. సో పోను మనకి పోలీస్ వాళ్ళైనా కానీ, లా ఎన్ఫోర్స్మెంట్లో, లేకపోతే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ లైక్ మైనింగ్ అయినా కానీ, లేకపోతే మనకి అగ్రికల్చర్లో ఈ పెస్ట్ డిసీజ్ లేకపోతే ఈల్డ్ ఎంత అయినా కానీ ఇవన్నీ డాష్ బోర్డ్ త్రూ వాళ్ళు చూడగలుగుతారు. దాంట్లో బ్యాక్ ఎండ్లో ఏంటంటే మెషిన్ లెర్నింగ్, ఏఐ అల్గరిథమ్స్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా అంటే ఓపెన్ చేసి చూసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ అక్కడికే తీసుకువెళ్తుంది. సో దాన్ని బట్టి అక్కడే స్పెసిఫిక్ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. అలా మనం డిఫరెంట్ సెక్టర్స్లో ఈ డ్రోన్స్, ఏఐ పార్ట్ అనేది చాలా చేంజ్ అవ్వబోతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్లో కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మనకి సటన్ హైట్లోకి వెళ్ళి చేస్తున్నప్పుడు వెహికల్ డిటెక్షన్ నెంబరు ఒకవేళ సస్పెక్ట్ ఉంటే ఆ ఏఐ తోటి ఆల్రెడీ ఉన్న సస్పెక్ట్ ఉంటే ఇమ్మీడియట్ చెప్పడం, వాళ్ళకి అలర్ట్ చేయడము. లేకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా సస్పెక్ట్స్ ఇట్లా థెఫ్ట్ చేసే వాళ్ళు కానీ ఇట్లా ఉంటే ఎప్పుడన్నా ఇప్పుడు మనకి నిమజ్జనాలు లేకపోతే మనకి ఇట్లా ర్యాలీస్ అవుతున్నప్పుడు ఆ ఫీడ్ మీద ఆటోమేటిక్ ఇంజన్ వర్క్ చేసి డిటెక్ట్ చేసి చెప్తుంది. సో వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళని పట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కొన్ని ఫేషియల్ రికగ్నిషన్ లాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి నియరెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం కానీ, అలా డిఫరెంట్ అప్లికేషన్స్ మనకి లైక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సెక్టర్లో డ్రోన్స్ చూడబోతున్నాం అనమాట. కొన్ని ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఒక 5-6 అప్లికేషన్స్ ఈ సర్వే మ్యాపింగ్ కానీ, సర్వేలెన్స్ కానీ, డ్రోన్ డెలివరీ, అగ్రికల్చర్ స్ప్రేయింగ్, ఇలా కొన్ని యూస్ కేసెస్ చూస్తున్నాం. కానీ రాను అన్ని సెక్టర్లో ఈ డ్రోన్స్ అనేది వాడబోతున్నారు. కరెక్ట్. సో అన్ని సెక్టర్స్ చెప్పారు కదా సార్. సో మీకు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా మాలాంటి కాంటెంట్ క్రియేటర్స్ కోసం, లేదంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఒక డ్రోన్ తయారు చేయాలని? డెఫినెట్లీ ఇప్పుడు మనకి పాపులర్ డ్రోన్ చూస్తే DJI అని ఉందండి, చైనీస్ బ్రాండ్. మీరు చూస్తుంటే హాబీస్ అయినా కానీ, మన ఈవెంట్స్లో కానీ, ఫిలింలో కానీ ఆ డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పటివరకు ఇండియాలో అలాంటి డ్రోన్ ఇంకెవరు తయారు చేయలేదండి. ఎందుకంటే మీకు DJI లాంటి ఫీచర్స్, దాని యొక్క కెమెరా టెక్నాలజీ, దాని యొక్క వాళ్ళు 2009 నుంచి వర్క్ చేస్తున్నారు. కొన్ని లక్షల కోట్లు పెట్టారు దానికి. సో ఇండియాలో ఇంకా DJI లాంటి డ్రోన్ ఇంకా వర్క్ చేయట్లేదు. ఓకే. కానీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఇండియాలో స్టార్ట్ అవుతుంది అనమాట. బికాజ్ మన దగ్గర ఏంటంటే ఇప్పుడే అడాప్షన్ అనేది స్టార్ట్ అయింది, అప్లికేషన్ ఓరియంటెడ్. అంటే డ్రోన్తో ఏం చేస్తుంది డ్రోన్ అట్లా.
సో ఈ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చూస్తుంటే మనం ప్రతి సినిమాలో ఏరియల్ షాట్ ఉండకుండా, సో దాంట్లో ఇప్పుడు నార్మల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఇప్పుడు FPV అని కూడా వస్తుంది. సో అది కూడా ఫాస్ట్ రేసింగ్ అయినా కానీ సడన్ గా మీకు విజువల్ ఒకటి ఇట్లా ఒక విండోలో ఇలా వెళ్తున్నట్టు ఫాస్ట్ గా, ఏదో బిల్డింగ్ లోకి వెళ్ళి వెళ్తున్నట్టు, లైక్ చేసింగ్ చేస్తున్నట్టు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డ్రోన్ తోటి FPV డ్రోన్స్ అంటారు. మనం ఇప్పుడు ఏంటంటే మారుతి డ్రోన్ అకాడమీ అనే అకాడమీలో మనం ఫస్ట్ ఫ్లయింగ్ కి లైసెన్స్ ఇస్తున్నాం, దాని తర్వాత రిపేర్ మెయింటెనెన్స్ కి నేర్పిస్తున్నాం, తర్వాత ఈ FPV సినిమాటోగ్రఫీ లాంటి కోర్సెస్. ఎందుకంటే మనం చూస్తే చాలా వరకు పెళ్లిల్లో అంటే ప్రతి పెళ్లి డ్రోన్ లేకుండా లేదు, ఇప్పుడు ప్రతి ఈవెంట్ డ్రోన్ లేకుండా లేదు. సో వాళ్ళకి ఎలా తీయాలి, రెగ్యులేషన్స్ ఏంటిది, వాళ్ళకి ఆ డ్రోన్ తోటి ఎలా బెటర్గా వాళ్ళు దాని అవుట్పుట్ తీయగలుగుతారు, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. సో వచ్చే రోజుల్లో టెక్నాలజీ తోటి సింప్లిఫై చేయడం, అంటే ఎడిటింగ్ టూల్స్ అన్నీ కూడా సింపుల్గా పెట్టుకొని అక్కడ డ్రోన్ తోటి ఫ్లై చేసి ఫోటో తీసిన వెంటనే టూల్లో పెట్టేస్తే ఆటో ఎడిట్ చేసి ఇచ్చేస్తుంది. సో అంత సింప్లిఫికేషన్ అనేది చూస్తాం మనం. ఓకే, సో మీరు చెప్తుంటే అసలు డ్రోన్ ఇండస్ట్రీ చాలా పెద్దగా కాబోతుంది ఫ్యూచర్లో. నాట్ జస్ట్ అగ్రికల్చర్, హెల్త్ కేర్ కాకుండా ఎవ్రీ ఒక ఇండస్ట్రీలో, ఎవ్రీ ఒక సెక్టర్లో కూడా దీనికి ఆపర్చునిటీ ఉండొచ్చేమో. ప్రస్తుతానికి మనకు దీని పొటెన్షియల్ కూడా తెలియదేమో అనిపిస్తుంది. సో అంత పెద్ద ఇండస్ట్రీ, డ్రోన్ అంత పెద్ద ఇండస్ట్రీ కాబోతుంది అంటే ఈ ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంట్ కానివ్వండి, స్కిల్ సెట్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ప్రస్తుతానికి మన ఇండియాలో ఉందంటారా? ఈజ్ ఇండియా రెడీ ఫర్ ఇట్? సో డెఫినెట్లీ ఉందండి. అంటే మన దగ్గర మేజర్లీ ఏంటంటే మీరు ఇప్పుడు ITI చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు అందరూ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వస్తున్నారు. అంటే ఊర్లలో ఇప్పుడు రిపేర్ మెయింటైన్ చేయాలి. ఎలా అయితే ఇంతకుముందు రేడియో, టీవీ, తర్వాత ఈ కొత్త అప్లికేషన్స్ చేయాలి కదండి. మన మెకానికల్ చదివిన ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్స్ చేసిన ఇంజనీర్లు, అట్లే కాకుండా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కెమికల్ టెక్నాలజీ చదివారు, బయోటెక్నాలజీ చదివారు, వచ్చి కూడా డ్రోన్ డిజైన్ చేస్తున్నారు. డ్రోన్ ఇంజనీర్గా, డ్రోన్ టెక్నీషియన్గా, లేకపోతే దాంట్లో మళ్ళీ దాన్ని కొత్తగా సాఫ్ట్వేర్ రాసి దాన్ని నడిపించడం కానీ, ఇట్లా అన్ని మన దగ్గర ఉన్న అన్ని టెక్నాలజీ స్ట్రీమ్స్ అలా అందరికీ కూడా ఈ డ్రోన్ అనే దాంట్లో వాళ్ళ యొక్క సపోర్ట్ ఉందండి. అంటే మనకి దాన్ని డిజైన్ చేయాలంటే ఇండస్ట్రియల్ డిజైన్ కావాలి, దానికి మళ్ళీ అనాలిసిస్ చేయాలి, దాని తర్వాత మెకానికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, తర్వాత వాటిని టెస్ట్ చేయాలి, మళ్ళీ వాటిని సాఫ్ట్వేర్తో రన్ చేయాలి. పోను మళ్ళీ స్వామ్ టెక్నాలజీ అని కూడా వస్తుంది. అంటే ఒకటే సాఫ్ట్వేర్తో వందల డ్రోన్స్ ఆపరేట్ చేయడం. మీరు ఎట్లయితే గాల్లో సర్టన్ ఫార్మేషన్స్ చూసారు కదా మీరు, చాలా వరకు ఇట్లా బొమ్మల్లాగా వస్తున్నాయి, అన్ని స్వామ్ టెక్నాలజీ. ఒక సాఫ్ట్వేర్ తోటి వందల వెయ్యిలో అన్ని ఇంటర్లింక్ ఉంటాయి. సో పోను ఏంటంటే అట్లా మీకు ఎంటర్టైన్మెంట్లో డ్రోన్ షోస్ లా కనపడుతున్నాయి, లేకపోతే ఏదో మెసేజింగ్ మన పెళ్ళిళ్ళలో కూడా వాడేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా మీరు చూస్తుంటే స్టేట్ గవర్నమెంట్లో కొంచెం మనకి సెలబ్రిటీస్ ఇలాంటి ఫేసెస్ రావడము, లేకపోతే ఫెస్టివల్స్లో పెట్టడము, అలాంటివి చూస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇప్పుడు మన బార్డర్లో ఇప్పుడు వందల వేల డ్రోన్కి అంతమంది ఉండకుండా ఒకటే సాఫ్ట్వేర్ తోటి వందల డ్రోన్లు పెట్టున్నాయి, రిమోట్లీ కూర్చొని ఆపరేట్ చేసేయచ్చు, ఆఫీస్లో కూర్చొని వాటిని ఆపరేట్ చేసేయచ్చు డిఫెన్స్లో అయితే. సో అట్లా మెల్లిమెల్లిగా ఏంటంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసుంటారు యుక్రెయిన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ డ్రోన్స్ తోటి తెలియని కూడా సడన్గా వచ్చి పడుతున్నాయి, బ్లాస్ట్ చేసేస్తున్నాయి, ఇవన్నీ కూడా కదా. సో అవన్నీ ఏంటంటే అడ్వాన్స్మెంట్, డ్రోన్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. అది మనకి ఎలా అయితే ఇప్పుడు ఇంతవరకు అన్ని టెక్నాలజీస్ ఎలా అయితే కంపల్సరీ అవసరమో అట్లా ఈ డ్రోన్ టెక్నాలజీ కూడా అంతే అవసరం. సో డ్రోన్కి ఒక గన్ పెట్టేసి బార్డర్లో పెట్టేసి సెక్యూరిటీ కోసము అట్లా మోర్ ఆఫ్ అలా హార్డ్ కిల్ ఉన్నాయి, డిటెక్షన్, సర్వేలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్లీ మనకి ఏంటంటే ఏం జరుగుతుందో తెలిస్తే గ్రౌండ్ ఫోర్స్ని అలర్ట్ చేయొచ్చు. కాబట్టి వాటిని రెగ్యులర్గా పెరిమీటర్ సర్చ్ అంటారు, అవన్నిటికీ వాడడం కానీ, లేకపోతే కొన్ని మోర్ ఆఫ్ సర్టన్ యాక్షన్ ఇస్తాయి, అంటే ఆటోమేటిక్ వెళ్ళి బ్లాస్ట్ చేసేయడం కానీ. మీరు ఇప్పుడు యుక్రెయిన్ లో చూస్తున్నారు అవి పెద్ద పెద్ద ట్యాంకర్స్ ని బ్లాస్ట్ చేస్తుంది అని అంటారు కదా, అవి ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే డిఫెన్స్ లో కానీ సివిలియన్ స్పేస్ లో అయినా కానీ డ్రోన్స్ అనేది నెక్స్ట్ చాలా డిపెండ్ అవ్వబోతున్నాం. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, స్టేట్ చీఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి, మామూలు ఒక అన్ఎంప్లాయిడ్ దగ్గర నుంచి, ఫార్మర్ నుంచి అందరికీ డ్రోన్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. దీనివల్ల ఏదో అవుతుంది, దీన్ని నేర్చుకోవాలి,
దీనివల్ల మనకి యూజ్ ఉంది అనేది బాగా వింటుంటారు రోజు. సో ఇందాక మీరు సర్వేలెన్స్ కోసం చెప్పారు కదా సార్, మన ఆంధ్ర తెలంగాణలో మన పోలీస్ ఫోర్స్ ఆల్రెడీ ఈ డ్రోన్స్ వాడుతున్నారా సార్ సర్వేలెన్స్ కోసం? ఎస్ అండి, ఆంధ్ర తెలంగాణ ఆల్రెడీ డ్రోన్స్ వాడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో అంటే మనకి ఈ ర్యాలీస్ అప్పుడైనా కానీ, గణేష్ నిమజ్జనం అప్పుడైనా కానీ, సమ్మక్క సారక జాతర అన్నప్పుడైనా కానీ, ఆంధ్రలో మనకి చీఫ్ మినిస్టర్ ర్యాలీస్ ఉన్నా అయినా కానీ, లేకపోతే ఈ ఆల్రెడీ డిజాస్టర్ రెస్పాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫ్లడ్స్, ఆంధ్రలో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సర్వేలెన్స్ చేయడం అయినా కానీ ఎలా మనకు కనిపించవు కదా సార్ ఎప్పుడు కూడా? అంటే మనకి ఏంటంటే అండి, డ్రోన్ మనకి దగ్గర కనిపించిన హైట్లోకి వెళ్ళి 100 to 200 మీటర్స్ హైట్లో కూడా ఫ్లై చేస్తారండి. చేసి వాటికి జూమ్ ఫీచర్ ఉంటుందండి. సో మనకి ఏంటంటే వాటిని జూమ్ ఫీచర్ ఉండడం వల్ల మనకి కనిపించిన హైట్ నుంచి డ్రోన్ వెళ్తుంది. వాళ్ళు జూమ్ చేసి పర్సన్ చూడడమైనా కానీ, వెహికల్స్ చూడడమైనా కానీ, లేకపోతే బేసికలీ ఏంటంటే ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళిపోయి దాన్ని చూసి మళ్ళీ వచ్చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళు తొందరగా ఒక అర్థమైపోతుంది. ఇప్పుడు సర్టన్ ర్యాలీస్ ఉన్నా, పొలిటికల్ ర్యాలీస్ ఉన్నా, ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా వాటిని ఒక 5 కిలోమీటర్స్ వరకు తొందరగా సరౌండింగ్ చేసుకొని అన్ని వాళ్ళకి కూర్చొని వాళ్ళ ఆఫీస్లో కూర్చొని చూసుకోగలుగుతున్నారు కమాండ్ సెంటర్లో. సో మనకు తెలియకుండానే డ్రోన్స్ పైన ఎక్కడో ఉన్నాయి. ఎవ్రీ ఈవెంట్లో, ఎవ్రీ ది మోర్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయినా కానీ అన్నిటికీ వాడుతున్నారు ఆల్రెడీ. ఓకే. సో సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒకసారి మీ డ్రోన్ తయారు చేసి ఫార్మర్ దగ్గరికి వెళ్తుందో, అరే నిన్నటి వరకు నా ఫామ్లో నేనే స్ప్రే చేసుకున్నాను, ఇవాళ ఫస్ట్ టైం డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది అని మీరు చూసినప్పుడు లైవ్గా ఆ ఫార్మర్ కళ్ళలో ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఫార్మర్ జనరల్లీ ఏంటంటే తను ఉన్న డబ్బులు అన్నీ వ్యవసాయంలో పెట్టేస్తారు. ఈ పెస్ట్ డిసీజ్ అనేది కామన్గా. సో అప్పుడు ఏంటంటే కొత్త కెమికల్ తొందరగా చేయాలి అనేది చూస్తారు. లేకపోతే ఒక 24 గంటలు 48 గంటలు పంట అంతా ఖరాబ్ అయిపోతుంది. మనుషులతో చేయించాలంటే గంటల్లో రోజులు అవుతుంది. సో డ్రోన్ అనేది రావడం వల్ల ఒక 5 నిమిషాలు ఒక ఎకరం అయిపోతుంది. ఒక అదే ఎకరం చేయాలంటే 5-6 గంటలు పట్టేది మనిషికి. ప్లస్ మాన్యువల్గా చేసేటప్పుడు కొన్ని దగ్గర పడుతుంది, కొందరు పడదు. సో అనీవెన్గా ఉంటుంది. సో డ్రోన్ ఇప్పుడు ఏ రైతు ఫస్ట్ ఒక 1 acre మీద చేయించి చూపించుకుంటాడు, అది బాగుంది కదా అని చూసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న అందరి ముందుకు వచ్చేస్తారు. సో ఒక్కసారి డ్రోన్తో అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మాన్యువల్కి వెళ్ళట్లేదు. మనుషుల్ని వేయగలేకపోతున్నారు. లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఆ కంట్రోల్ చేయాలి, పెస్ట్ న్యూట్రియంట్ టైంకి వేయాలి, లేకపోతే ఈ డిసీజ్ ఉన్నప్పుడు వాడాలి అని అంటే ఈ తక్కువ టైంలో యాక్టివిటీ చేస్తుంది. ప్లస్ వాళ్ళకి కనబడుతుంది. ఒక లెస్ దెన్ ఒక 10 నిమిషాల్లో డ్రోన్ వెళ్తుంది, మొత్తం పంటంతా వెళ్ళి చేస్తుంది. వాళ్ళ కళ్ళ మీద చూస్తున్నారు పడుతున్నట్టు. అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని ఆకుల మీద వెళ్ళి చూస్తుంటే కూడా అర్థమవుతుంది, అంటే పురుగు పడింది, లైక్ కింద రూట్ వరకు పడింది, ఇవన్నీ కూడా తెలుస్తుంది అనమాట వాళ్ళకి నీట్గా. కాబట్టి అది కనిపిస్తుంది, తక్కువ టైంలో చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్లీ ఏంటంటే నేను రోజంతా వీళ్ళని ఎంగేజ్ చేయడం కన్నా కూడా ఒక 15 నిమిషాలు వీళ్ళు పిలిపించుకుంటే ఒక ఎకరం చేసేస్తాడు కదా. నాకు 20 ఎకరాలు ఉన్నా వీళ్ళు ఒక రోజులు చేసేస్తారు, లేదంటే ఇంతకుముందు ఒక 4-5 రోజులు పట్టేది అనే దగ్గర నుంచి. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ పిలుచుకోవడానికి కూడా మనుషుల దగ్గర ఏంటంటే ఒక్కసారి దొరికాడు, నెక్స్ట్ టైం దొరకట్లేదు చేయించుదామంటే. సో డ్రోన్ అనేది ఆ ఊర్లో ఉండడం వల్ల వాళ్ళు షెడ్యూలింగ్ చేసుకుంటున్నారు. నాకు చిల్లీ అయితే 10 సార్లు చేయడం కానీ, ప్యాడీ అయితే 4 సార్లు చేయడం కానీ, దానివల్ల ఈజీ అయిపోతుంది అనమాట వాళ్ళకి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి మీరు ఎక్కడైతే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయా సార్ మీకు? డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఛాలెంజెస్ ఎందుకు ఉన్నాయి అని అంటే, ఇది ఇంకా ఆటోమొబైల్ లాగా మెచ్యూర్డ్ ఇండస్ట్రీ ఇంకా అవ్వలేదు. ఇది కొత్త ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు మనం మొదటి సంవత్సరం లాస్ట్ ఇయర్, రెండో సంవత్సరం టెక్నాలజీ అనుకోండి, మనకి కాంపోనెంట్స్ అని అనుకుంటాం కదండి. ఎగ్జాంపుల్ బ్యాటరీ, లిథియం అయాన్ లాంటి రా మెటీరియల్స్ ఇక్కడ లేవు. మ్యాగ్నెట్స్, మోటార్లో మ్యాగ్నెట్స్ లాంటివి మనకి ఇండియాలో లేవు. లేకపోతే మన సెన్సర్స్ కావాల్సిన సర్టన్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ మన దగ్గర లేవు. కాబట్టి మనం ఏంటంటే ప్రస్తుతానికి మనం చైనా, తైవాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఇట్లా డిఫరెంట్ లేకపోతే సౌత్ కొరియా ఇట్లా కొంతమంది వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కాంపోనెంట్స్కి. ఇండియాలో కాంపోనెంట్ ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అంటే
ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి పిఎల్ఐ అన్నది పర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్ అని చెప్పేసి ఒక 20% వరకు ఇస్తాము అని చెప్పేసి పోన్ ఏంటంటే కాంపనెంట్స్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇండియాలోనే దాని యొక్క కాంపనెంట్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో చూస్తున్నారు. సో మనకి ఏంటంటే ఈ ఆటోమొబైల్ అంత మెచ్యూరిటీ ఈ స్పేస్కి రావాలి అని చూస్తున్నాము. ఇప్పుడు ఒక 60% ఇండియాలో డొమెస్టిక్లో తీసుకోగలుగుతున్నాం, ఒక 40% మనం మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే, అది ఆ పర్సంటేజ్ తగ్గించాలి, ఇంపోర్ట్ పర్సంటేజ్ అయినా కానీ సప్లై చైన్ అయినా తగ్గించుకోవాలి అనే మన ఎఫర్ట్ కూడా ఉంటుంది. కానీ ఏంటంటే మనకు కొత్త అప్లికేషన్స్, ఇప్పుడు మనకి ఫైర్ ఫైటింగ్ అని హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ ఫైర్ ఫైటింగ్కి డ్రోన్స్ కావాలి, లేకపోతే పెయింటింగ్కి ఇప్పుడు మనకి ఒక 50th ఫ్లోర్ 40th ఫ్లోర్ పెయింటింగ్కి మనుషులు క్రెయిన్స్ కన్నా డ్రోన్ తోటి ఒక లెస్ దెన్ ఒక 10-15 నిమిషాల్లో అయిపోవడం, కానీ విండ్ మిల్స్ ఉంటాయి వాటిని క్లీనింగ్, లేకపోతే మన సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్, ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ అప్లికేషన్స్ మీద బాగా ఫోకస్ ఉంది ఇండియాలో. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పుషిస్తుంది, మీరు ఇండియాలోనే చేయండి, ఇంపోర్ట్స్ తగ్గించండి, చైనా మీద డిపెండెన్స్ తగ్గించండి అనే ఎఫర్ట్ కాన్స్టెంట్గా ఉంది. అది కొంచెం మనకి ఏంటంటే ఒక 1-2 ఇయర్స్లో మెల్లిమెల్లిగా ఇండియాలో కూడా చాలామంది నేను మోటార్ తయారు చేస్తాను, నేను బ్యాటరీ తయారు చేస్తాను, నేను సర్టెన్ సాఫ్ట్వేర్ తయారు చేస్తాను అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా అవి మెచ్యూర్ అవుతే ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మనకి అన్ని కూడా ఈ స్పేర్ పార్ట్స్ అయినా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అయినా కానీ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి మనకి. కరెక్ట్. సో ఆ 40% ఏదైతే మీరు ఇంపోర్ట్ చేస్తున్నారో మేబీ ఎవరైనా గ్యాప్ ఐడెంటిఫై చేస్తే దానికి ఇండియాలో హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. అవునండి, ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అవునండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇన్సెంటివ్స్ తీసుకొస్తుంది దానికి. ఆల్రెడీ మనకి ఇప్పుడు సెమీ కండక్టర్స్ కోసం అయినా కానీ మన డ్రోన్స్కే పిఎల్ఐ లాగానే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ లాంటివి కూడా తెద్దాం అనుకుంటుంది. అంటే మేజర్లీ ఏంటంటే ఐపీ ఇండియాలో ఉంటే మనకి మనం ఈ కంట్రోల్ ఉంటుంది. రేపొద్దున మనకి చైనా మొత్తం ఆగిపోయినా ఎవరైనా వేరే కంట్రీలో మన ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉండకుండా మన డొమెస్టిక్లో చేయగలుగుతాము అనేది ఫోకస్, దాని యొక్క ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే సార్ ఫ్లయింగ్ కార్స్ టెక్నాలజీ ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఆల్రెడీ వీడియోస్లో ఎక్కడో చూస్తున్నాము వేరే దేశాల్లో, ఇండియాలో ఎప్పుడు వస్తుంది? మేము ఇప్పుడు మన స్కై డ్రైవ్ అనే కంపెనీ జపాన్లో వాళ్ళతో టైఅప్ చేశామండి. సో ఇది 3 passenger ట్యాక్సీ, మన కార్ లానా? ఏరియల్ ట్యాక్సీ అండి ఇది. మన కార్ లాగానే ఏరియల్ ట్యాక్సీ అండి ఇది. మేజర్లీ ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లయితే రైల్వే స్టేషన్స్ చూసాము, బస్ స్టేషన్స్ చూసాము, ఎయిర్పోర్ట్స్ చూసాము, అట్లా డ్రోన్ పోర్ట్స్ ఉంటాయి. సో మనుషులు వెళ్ళి అక్కడ డ్రోన్ పోర్ట్లో వెళ్తే అక్కడ మనకి ఒక డ్రోన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి కూర్చుంటారు, ఆటోనమస్గా ఒక 40-50 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ అంటే ఎలా అయితే బస్ స్టేషన్ ఉంటాయో డ్రోన్ పోర్ట్స్లో దింపుతుంది అనమాట. సో మేము ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు స్కై డ్రైవ్తో వర్క్ చేస్తున్నాము. 2026లో వాళ్ళు ఫస్ట్ ట్రయల్స్ జపాన్లో చేస్తున్నారు. మన ఇండియాలో వీటిని ఈవిటాల్స్ అంటారు. వీటికి ఒక పాలసీ, వీటికి ఒక సర్టిఫికేషన్స్, ఇవన్నీ 2025లో స్టార్ట్ అవుతుంది. మన ఇండియాలో 2027, 2028లో దీన్ని ట్రయల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో నా ప్రకారం ఏంటంటే 2028 నుంచి మన ఇండియాలో ఇవన్నీ అంటే మనకి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే మనకి ఈ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిజాస్టర్ రెస్పాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ స్టార్ట్ అవుతూ తర్వాత మేజర్ లాజిస్టిక్స్, ప్యాసెంజర్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇండియాలో 2028 నుంచి నెక్స్ట్ 3 to 4 years లో రియాలిటీగా చూడబోతున్నాం. ఓకే, చాలా మంచి విషయం ఈ రోజు తెలుసుకున్న, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకోటి చూసుకుంటే సార్, నేను డ్రోన్ గేమింగ్లో కూడా వస్తుందని చాలాసార్లు విన్నాను. అసలు గేమింగ్లో డ్రోన్ అనేది ఎలా, ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది? అంటే ఎక్కడైనా కూడా ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ అనేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎలా అయితే AR/VR చూసాము గేమింగ్లో, సో చాలా వరకు డ్రోన్స్ తోటి ఏంటంటే డ్రోన్ రేసింగ్ అండ్ FPV డ్రోన్స్, ఫాస్ట్ రేసింగ్ డ్రోన్స్ ఉంటాయి రేసింగ్లో. కానీ డ్రోన్ స్నూకర్ అని చెప్పి ఈవెంట్స్లో అయినా కానీ, లేకపోతే డ్రోన్ తోటి స్వామ్ టెక్నాలజీ అని చెప్పాను కదండి, సాఫ్ట్వేర్తో మల్టిపుల్ డ్రోన్స్ చేసి సర్టెన్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే డ్రోన్తో యాక్టివిటీస్ చేయించడము, ఇవి స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. మీరు చూస్తే స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి డ్రోన్తో రేసింగ్స్ పెట్టించడము, స్నూకర్ లాగా ఆడిపించడము. సో వాళ్ళకి డ్రోన్ మీద, టెక్నాలజీ మీద 7th, 8th, 9th, 10th క్లాస్లోనే వాళ్ళకి తెలిసేటట్టు. సో దట్ ఈ టెక్నాలజీ వాళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు కొత్తగా తయారు చేయడం కానీ,
కొత్తగా ఏదైనా అప్లికేషన్ చేయడం కానీ కొత్తగా సాఫ్ట్వేర్ చేయడం అనేది ఇండైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే ఇది ఇప్పుడు చాలా డ్రోన్ ల్యాబ్లు పెడుతున్నారు, వాళ్ళకి వర్క్షాపులు చేస్తున్నారు. దీని మీద కొంచెం ఫ్లయింగ్ అంటే ఏంటి వాళ్ళ ఆస్పిరేషన్స్ కరెక్ట్ ఎలా అయితే ఇంతకుముందు మనము మెయిన్ ఏరోప్లేన్ పైలట్ అవుదాం అనుకుంటున్నారో అలానే వాళ్ళకి డ్రోన్ పైలట్ అవ్వాలి, పిల్లలు ఇప్పుడు డ్రోన్ పైలట్ అవుతాను అనే ఆస్పిరేషన్ కూడా పెట్టుకుంటున్నారు. ఓకే సార్, నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్లో ఇంతకుముందు మనం చూసుకుంటే కెమెరాస్ ఎక్కువగా మూవీ ఇండస్ట్రీ వాళ్ళు వాడేవాళ్ళు. తర్వాత ఇంట్లో చాలామంది కెమెరాస్ కొనుక్కున్నారు. ఫోన్స్లో కెమెరా వచ్చిన తర్వాత మేబీ ఆ కెమెరా సేల్స్ కొద్దిగా తగ్గాయేమో, కానీ అలాగే డ్రోన్స్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ తర్వాత అట్లీస్ట్ ఒక చిన్న డ్రోన్ ప్రతి ఇంట్లో ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే పాల ప్యాకెట్ తేవాలనుకోండి, ఇద్దరు కొట్లాడుకుంటారు, నేను వెళ్ళను అని. సో ఇలాంటి డ్రోన్స్ ఏమైనా ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అదే షాపింగ్ చేసుకొని అదే మనకి ఇంటికి తీసుకొచ్చి ఆ గ్రాసరీ ఇవ్వడానికి, ఇలాంటి ఏదైనా ఒక పనికి డ్రోన్స్ మనము హౌస్ హోల్డ్కి చూడొచ్చా? విజన్ ఏమైనా ఉందా దానికి? ఇప్పుడు మనకి టెక్నాలజీ ఏంటంటే ఇది మనకి మీరు ఆటోమొబైల్ లాగా అనుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఏదన్నా ఎఫిషియన్సీ పెంచడానికి, ఆయిల్ అండ్ గ్యాస్లో కానీ మైనింగ్లో అయినా కానీ, లేకపోతే ఏదైనా ఇన్వెంటరీ అసెస్మెంట్ చేయడానికైనా కానీ, లేకపోతే ఈ వ్యవసాయంలో పెస్ట్ డిసీజ్ లేకపోతే వాటిని ఏమైనా యాక్టివిటీస్ చేయడానికైనా కానీ, మనుషులతో డిపెండెన్స్ ఉన్న తగ్గించడానికైనా కానీ ఇలా స్టార్ట్ అవుతుంది. ఈవెన్చువల్ ఏంటంటే మనకి ఈ డ్రోన్ పోర్ట్స్ అని చెప్పాను కదా, నేను అపార్ట్మెంట్ లెవెల్ వరకు వస్తాయి. ఓకే, రేపొద్దున మీరు జెప్టో చేస్తున్నారు కదండి, జెప్టో వాళ్ళు ఇప్పుడు 10 నిమిషాల్లో ఇద్దాం అనుకుంటున్నారు, అది 5 నిమిషాల్లో చేశారు అనుకోండి, అది ఎంత ఫాస్ట్గా ఎలా ఇవ్వగలుగుతారు? వాళ్ళ వేర్ హౌస్ ఉంటుంది కదా, నియరెస్ట్ వేర్ హౌస్ నుంచి మీ అపార్ట్మెంట్ దగ్గర డ్రోన్ పోర్ట్ ఉంటుంది, అక్కడ వస్తుంది, అక్కడ నుంచి ఒకతను వచ్చి మీకు అపార్ట్మెంట్లో అందిస్తున్నారు. సో ఈవెన్చువల్లీ మనకి అన్ని జెప్టో లాంటి వాళ్ళు, డన్జో లాంటి వాళ్ళు, జొమాటో లాంటి వాళ్ళు డ్రోన్స్ వాడుతారు. కాబట్టి మీకు తక్కువ టైంలో మీకు ఇప్పుడు అన్ని కూడా హైపర్ లోకల్గా మీకు తొందరగా ఇస్తున్నారు అనుకుంటున్నారు కదండి. వాళ్ళకి ఏంటంటే వేర్ హౌసెస్ దూరంగా ఉన్నాయి, డార్క్ సెంటర్స్ ఉన్నాయి కదండి. డార్క్ సెంటర్స్ వేర్ హౌస్ నుంచి డార్క్ సెంటర్స్ వరకు డ్రోన్స్ ఇవ్వడము, మన డార్క్ సెంటర్స్ నుంచి మన అపార్ట్మెంట్ సెంట్రలైజ్ పొజిషన్ వరకు ఇస్తారు. అక్కడ నుంచి అంటే ఇండియాలో లాస్ట్ మైల్ వరకు డ్రోన్స్ అనేది ఒక అట్లీస్ట్ 10 years పైన పడుతుంది అంతా. కాబట్టి మన అపార్ట్మెంట్ మీద ఒక డ్రోన్ పోర్ట్ ఉండొచ్చు, అక్కడ రిలీజ్ చేసేయడము. లేదా పిల్లల దగ్గర ఏంటంటే డ్రోన్లో రేసింగ్ అయినా కానీ, డ్రోన్ తోటి మనకు వాళ్ళు బయటికి ఎంత వెళ్తున్నారు ఈ మధ్య, ఎలా అయితే సెల్ఫీ స్టిక్ పెట్టుకుంటున్నట్టు డ్రోన్స్ పెట్టుకుంటారు, చిన్న డ్రోన్ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. లేకపోతే ఈ మధ్య సెల్ఫీ డ్రోన్ అని కూడా ఒకటి వచ్చింది, మోడ్ ఆఫ్ మీరు వెళ్తున్నప్పుడు ఇట్లా సెల్ఫీ తీసుకోవడం కానీ. సో ఇట్లా అంటే టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అవుతుంది. అట్లయితే మొబైల్ ఫోన్ 1990 నుంచి ఇప్పుడు చూస్తే హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి చాలా వర్షన్స్ చాలా అయినాయి కదా, అలా డ్రోన్లో కూడా చాలా ఎవల్యూషన్. ఓకే, అంటే మనకి 5G అనేది ఒకటి రాబోతుంది. 5G వచ్చాక చాలా వరకు డ్రోన్లోనే యాక్షన్ అవుతుంది. ఇప్పుడు మనుషులు చేయకుండా అదే ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి దానంతా అదే చేస్తుంది యాక్టివిటీ. సో ఈ అట్లా డిఫరెంట్ వేస్గా ఇది వాడతారండి. సో మేజర్లీ ఇది ఏంటంటే నేను చూసినంత వరకు మనకి ఇండస్ట్రియల్లో కానీ, సివిలియన్ స్పేస్లో కానీ, డిఫెన్స్ స్పేస్లో కానీ ఎక్కువ వాడుతున్నారు. ఓకే, అంటే మనకి నెక్స్ట్ 10-15 years అక్కడ చూడబోతున్నాం. దాని తర్వాత మేజర్ ఇండస్ట్రీ మెచ్యూర్ అవుతూ ఇంకా చాలా యూస్ కేసెస్, చాలా అప్లికేషన్స్ అనేది చూడబోతాం. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము రెగ్యులర్గా న్యూస్లో ఏదన్నా పాట్ హోల్లో ఒక పిల్లోడు పడిపోవడం కానీ, లేదంటే బీచెస్ దగ్గర వెదర్ కండిషన్స్ బాగాలేకపోవడం వల్ల ఎవరైనా డ్రౌన్ కావడం కానివ్వండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ డ్రోన్ మనకు హెల్ప్ చేస్తుందా? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు మీరు పాట్ హోల్ డిటెక్షన్ అంటాము, అంటే మనం జస్ట్ డ్రోన్ ఫ్లై అవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ ఎక్కడ పాట్ హోల్స్ ఉన్నా ఆటోమేటిక్ డిటెక్ట్ చేసేసి ఇప్పుడు రిమోట్లీ మీరు ఇక్కడ ఆఫీస్లో కూర్చొని అంటే ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కడెక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత లోతు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు బీచ్ దగ్గర డ్రోనింగ్ ఉన్నప్పుడు సేఫ్టీ జాకెట్స్ ఇవ్వడం కానీ, లేక ఏదన్నా వాళ్ళ వరకు అందించడం కానీ చాలా ఈజీగా డ్రోన్తో పంపించగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనకు కనపడుతుంది అక్కడ ఏదో ఒకతను డ్రోన్ అవుతున్నాడు అంటే ఇమ్మీడియట్ డ్రోన్ తోటి సేఫ్టీ జాకెట్స్ కానీ వాళ్ళు రిలీజ్ చేయడం కానీ అలాంటివి డెఫినెట్లీ చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు మనం చూసుకుంటే సార్, హౌ బిగ్ ఈజ్ మారో డ్రోన్స్ అండ్ నెక్స్ట్ 5 yearsలో మీ విజన్ ఏంటి? ఇప్పుడు మేము ఒక 200 ఎంప్లాయీస్ అండి మారో డ్రోన్స్. మేము ఇప్పుడు అగ్రికల్చర్ ఒక సెక్టర్ మీద రెవెన్యూస్ ప్లస్
డ్రోన్ ట్రైనింగ్, తర్వాత ఊబర్ లాగా మేము డ్రోన్ సర్వీసెస్ ఇస్తాం. అంటే మేజర్లీ రైతులకి సర్వీస్ మన ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళు కనెక్ట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇది ఒక 1000 crore కంపెనీ చేద్దామని చూస్తున్నాము. వీఆర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్, మన డ్రోన్ ట్రైనింగ్ సెంటర్స్, డ్రోన్ యాజ్ అ సర్వీస్, ఈ 3 ఎలిమెంట్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 16 రాష్ట్రాల్లో ఉన్నాము. సో ఇప్పుడు మనం అంతా హైదరాబాద్ యాజ్ అ హెడ్ క్వార్టర్గా ఉన్నాము. ఈవెన్చువల్లీ ప్రతి స్టేట్స్లో మనం మన ఓన్ ఆఫీస్, మన ఓన్ డీలర్స్, ఆఫ్టర్ సేల్స్ అన్నీ అదే స్టేట్స్లో, అదే డిస్ట్రిక్ట్స్లో ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నాము. ఈ అగ్రికల్చరే కాకుండా మనము ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లైక్ ఈవిటాల్స్, డ్రోన్ ట్యాక్సీస్ లాంటివి తేవడం కానీ, ఇండస్ట్రియల్లో ఫైర్ ఫైటింగ్ కైనా కానీ, లేకపోతే సర్వేలెన్స్కి అయినా కానీ, డ్రోన్ డెలివరీస్, లాజిస్టిక్స్ కోసం డెలివరీస్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ మనము అన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాము. సో డెఫినెట్లీ మనకి ఏంటంటే, మీరు ఎలా అయితే డ్రోన్ టెక్నాలజీ కొత్త అప్లికేషన్స్ చూడాలనుకుంటున్నాము, అలా ప్రతి ఇయర్ 1-2 ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని చూస్తున్నాం. సో చాలా మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాం సార్. సో లాస్ట్ క్వశ్చన్ సార్, ప్రతి ఒక్క ఆడియన్స్ ఇవాళ ఎవరైతే చూస్తున్నారో వీడియో చూస్తున్న వాళ్ళకి, వాళ్ళు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లేదన్నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్సూ చేద్దాం అనుకుంటున్నారు, ఒక స్టార్టప్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక స్టార్టప్ చేశారు కాబట్టి ఎటువంటి అడ్వైస్ అనేది ఇస్తారు? ఇవాళ రోజుల్లో చాలా అంటే ఇన్ఫర్మేషన్ మన చుట్టూ ఉందండి. ఇప్పుడు అందుకోసం మేము చాలా వరకు ఏంటంటే, ఫస్ట్ ట్రైనింగ్ చేయండి, మీకు అర్థమవుతుంది టెక్నాలజీ వల్ల ఏం చేయగలుగుతారో. మీరు నిజంగా చేయగలుగుతారు అంటే లోన్స్, సబ్సిడీస్ అన్నీ ఉన్నాయి. మీరు సిటీకి వచ్చి, ఊర్లో నుంచి సిటీకి వచ్చి మీ ఇబ్బంది పడుతూ ఇక్కడ ఒక 15-20 వేలు చేయాల్సిన వేరే జాబ్ల కన్నా, ఇది ఒక కొత్త టెక్నాలజీ, ఇది వాడడం వల్ల మీరు అన్ని ఖర్చులు పోను ఒక 60,000-75,000 వేలు సంపాదిస్తున్నారండి. కాబట్టి మేము ఏంటంటే ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిచ్చేస్తాం. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటనంటే, మనకి ఊర్లలో ఎంప్లాయ్మెంట్ అనేది అన్ని టెక్నాలజీస్ వల్ల అవ్వదు. ఇది ఒక టెక్నాలజీ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రూరల్ ఏరియాస్లో, దానివల్లనే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఈ టెక్నాలజీ పుష్ చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుంది అనే ఉద్దేశంతో. సో ఈ మన చుట్టూ ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసారండి. ఇప్పుడు మేము డ్రోన్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. అది ఎంప్లాయ్మెంట్ లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా తీసుకొని ఊళ్ళల్లో దాన్ని రైతుల వరకు తీసుకెళ్ళి, వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగానో సెల్ఫ్ ఎంప్లాయిడ్ లాగా ఉంటే వాళ్ళు అర్న్ చేసుకుంటారు, వాళ్ళు ఊళ్ళో ఉండి వాళ్ళు సేవ్ చేయగలుగుతారు. అండ్ అల్టిమేట్లీ మనకు డ్రోన్ వ్యవసాయంలోకి, ఎండ్ ఫార్మర్స్కి మనము ఈ టెక్నాలజీతో సపోర్ట్ చేయగలుగుతాం. గ్రేట్ సార్, చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాము. సో చూసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి డ్రోన్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అగ్రికల్చర్లో ఈ డ్రోన్ అనేది మనకు ఎలా పనికొస్తుంది పూర్తిగా అర్థమై ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నేను చూసి మళ్ళీ ఒకసారి సార్తో అట్లీస్ట్ ఉన్న జూమ్ కాల్ కనెక్ట్ అయ్యి ఆ కామెంట్స్కి క్లారిఫై అనేది చేపిస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కోసం చూస్తూ ఉండండి ఆదాన్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ ఆదాన్ మీడియా.